రైతులకు రుణమాఫీ ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రుణమాఫీ చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేయనున్నారు. ఇందులో భాగంగా తొలుత సీఎం రేవంత్ రెడ్డి 1 లక్ష లోపు రుణాల మాఫీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తద్వారా 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1 లక్ష రూపాయల వరకు డబ్బులు జమ కానున్నాయి. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహిస్తారు. రుణమాఫీ మార్గదర్శకాల అమలుపై దిశానిర్దేశం చేస్తారు. రుణమాఫీ కోసం అవసరమైన నిధులను ఆర్థిక శాఖ ఇప్పటికే బ్యాంకులలో జమ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి రుణమాఫీ ప్రక్రియ మొదలు కానున్నట్టు తెలుస్తుంది. దాదాపుగా 1 లక్ష లోపు ఉన్నటువంటి రుణాలన్నీ ఈ రోజు మాఫీ చేయనుంది కదా కాంగ్రెస్ సర్కార్. అప్డేట్స్ ఏంటి? శివ, ఇది రైతులకు శుభవార్త అని చెప్పుకోవాలి. ఇటు తెలంగాణలో నేడు 1 లక్షలోపు రుణాల మాఫీకి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా లాంఛనంగా ఈ రోజు ప్రారంభించనుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యొక్క రైతు రుణమాఫీ ప్రక్రియను కూడా ప్రారంభించినారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయనుంది కాంగ్రెస్ సర్కార్. మొత్తం 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేయనున్నారు. ఇందులో భాగంగా తొలుత సీఎం రేవంత్ రెడ్డి 1 లక్ష లోపు రుణాల మాఫీని కూడా ఈ రోజు లాంఛనంగా ప్రారంభించినారు. తద్వారా దాదాపు 11,50,000 మంది రైతుల ఖాతాల్లో 1 లక్ష వరకు డబ్బులు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కూడా జమ కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో కూడా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉంటారు. అందులో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బ్యాంకర్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఇప్పటికే 2 రోజుల క్రితం రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాల అమలుపై కూడా దిశానిర్దేశం చేశారు. కాబట్టి మరి రైతు రుణమాఫీ కోసం అవసరమైన నిధులను కూడా ఆర్థిక శాఖ ఇప్పటికే బ్యాంకుల్లో కూడా జమ చేసింది. ఇప్పటికే ఇటు బ్యాంకర్లు కూడా పై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఇటు అధికారుల ద్వారా. ఎందుకంటే ఇప్పటికే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఇటు రైతు రుణమాఫీ ఖాతాలోని యొక్క అమౌంట్ కూడా జమ చేయాలని కూడా చెప్పారు. ఇవి వేరే ఖాతాలకు మళ్లిస్తే మాత్రం బ్యాంకులపై కూడా కఠిన చర్యలు తప్పవంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మా రైతుల ఖాతాలో రుణమాఫీకి సంబంధించిన డబ్బులు జమ కావున్న నేపథ్యంలో ఇటు అన్నదాత కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఈ రోజు 1 లక్ష లోపు రుణమాఫీ కానుంది. తర్వాత 2వ విడతలో 1,50,000 వరకు, ఇటు ఆగస్టు 15 లోపు మొత్తం 2 లక్షల వరకు కూడా రుణమాఫీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి దీనికి సంబంధించి మనం నిన్న చూసాం ఇటు ప్రజాభవన్ లో ఇటు టీపీసీ కార్యవర్గ సమావేశంలో ఇటు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలు, ఇటు టీపీసీ సంబంధించిన కింది స్థాయి కార్యవర్గాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇటు రైతు వేదికల వద్ద రైతులతో సంబరాలు చేయించాలని, ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం కాబట్టి మరి ఒకేసారి 1 లక్షలోపు రుణం చేస్తున్నామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దీన్ని ఒక పండుగ వాతావరణంలో సెలబ్రేట్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇటు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా కాన్స్టిట్యున్సీలను ఉండాలి. రైతు వేదికల వద్దరికి రైతులు ఎవరైతే రుణమాఫీ పొందుతారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సంబరాలు చేయించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న టీపీసీ కార్యవర్గంలో సమావేశంలో కూడా క్యాడర్ అంతా కూడా దిశానిర్దేశం చేశారు. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా ఈ రోజు చకచక జరిగిపోతున్నాయి. అయితే మొదటి నుంచి కూడా ఇటు రైతు రుణమాఫీపై కూడా అనేక సందేహాలు ఉన్నాయి. మరి రేషన్ కార్డు లేని వారికి ఏ రకంగా అమలు చేస్తారనిపై కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దీనిపై కూడా స్పష్టత ఇస్తారు. ఇటు రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ ఇస్తామని కూడా స్పష్టం చేశారు. ఇటు రేషన్ కార్డు లేకుండా కూడా రుణమాఫీ చేస్తామని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. రేషన్ కార్డును కేవలం రైతులను గుర్తించడానికే పరిగణలోకి తీసుకుంటామని, రేషన్ కార్డు లేని వారికి ఇతర ధృవీకరణ పత్రాల ఆధారంగా రుణాలు మాఫీ చేస్తామని కూడా వివరణ ఇచ్చారు. అంటే ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటున్నామని, ఒక కుటుంబంలో ఇటు తండ్రి గాని ఇటు కొడుకులకు గాని మొత్తం అంటే అసలు మిత్తి కలిపి 2 లక్షల లోపు ఉంటే అదంతా మొత్తం కూడా మాఫీ కింద
వెళ్తుందని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు కాబట్టి మరి తండ్రికి రేషన్ కార్డు ఉంటే మరి ఒకవేళ కొడుక్కి రేషన్ కార్డు లేకున్నా కూడా ఇతరితర ధృవీకరణ పత్రాల ఆధారంగా మరి ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తారని కూడా ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. మరి అర్హులైన రైతులందరూ కూడా రేషన్ కార్డు లేకున్నా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కూడా మరి స్పష్టం చేశారు కాబట్టి మరి దీనిపై కూడా ఇప్పటి వరకు అయితే ఒక క్లారిటీ వచ్చింది. మరి చూడాలి సాయంత్రం వరకు. మరి ఇప్పటి వరకు అయితే ఇటు బ్యాంకర్స్ కూడా డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు ఉదయం 11 గంటలకు కూడా ఇటు సచివాలయంలో బ్యాంకర్స్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం కూడా మీటింగ్ పెడుతున్నారు కాబట్టి మరి దీనిలో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం 4 తర్వాత తెలుస్తుంది మరి ఎవరికి మాఫీ అయింది, ఎంతవరకు మాఫీ అయింది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి వీటన్నిటి కూడా అంటే ఏమైనా సందేహాలు ఉంటే వీటన్నిటి కూడా పటాపంచలు కావాలన్నా కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక మొత్తానికైతే ఇటు నేరుగా రైతుల రుణ ఖాతాలో దాదాపు 11,50,000 రైతుల ఖాతాలో కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ మొదటి విడత నిధులు ఏదైతే 1,00,000 రూపాయలు రుణమాఫీ ఉందో దానికి సంబంధించి కూడా ఈ రోజు రైతుల రుణ ఖాతాలో కూడా జమగా ఉన్నాయి. దీనిపై కూడా ఇటు రైతులంతా కూడా ఇటు ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పండుగ వాతావరణం చేయాలని కూడా ఇటు ఇప్పటికే ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కానీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. శివ అయితే సతీష్, రుణమాఫీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం, పైగా ఈ రుణమాఫీ చేస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలకు పిలుపునివ్వడం, 3 విడతల్లో ఈ రుణమాఫీ చేస్తూ ఉండడం, ఇదంతా కూడా ఏ రకంగా చూసుకోవచ్చు? కాంగ్రెస్ లేదంటే ప్రభుత్వం యొక్క వ్యూహం ఏ రకంగా చూసుకోవచ్చు? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ రైతు రుణమాఫీ అనేది కూడా ప్రెస్టేజ్ తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో కూడా 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేస్తారు, మేనిఫెస్టో కూడా పేర్కొన్నారు కాబట్టి మరోవైపు ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శించారు. మరి ఇది సాధ్యం కాదంటూ కూడా వాళ్ళు విమర్శలు చేశారు కాబట్టి మరి తాము సాధ్యం చేసి చూపిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆగస్టు 15 లోపు డెడ్ లైన్ కూడా పెట్టారు కాబట్టి మరి ఆగస్టు 15 లోపు ఇటు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పుకున్నారు కాబట్టి మరి దీని ప్రకారమే రాజ్యంలో ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇటు రైతులకు ఇచ్చిన హామీలపై కూడా కట్టుబడిందని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు కాబట్టి మరి ఇదంతా కూడా ప్రతిపక్షాలు తిప్పుకొట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు కూడా రచిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ రోజు 1,00,000 లోపు రుణమాఫీ చేస్తున్నారు. తర్వాత 15 డేస్ వరకు కూడా 1,50,000 చేస్తారు. తర్వాత ఆగస్టు 15 లోపు మొత్తం 2 లక్షల లోపు రుణమాఫీ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు జిల్లా కలెక్టర్లకు, అధికారులకు, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మరి దీన్ని ఒక ప్రెస్టేజ్ తీసుకున్నారు రైతు రుణమాఫీ అనేది. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి 5 గ్యారెంటీల అమలు చేస్తున్నారు. మరి అన్నిటి కూడా దాదాపుగా రేషన్ కార్డునే ప్రామాణికంగా పెట్టారు కాబట్టి మరి దీన్ని కూడా రేషన్ కార్డు పెట్టడంతో దాదాపు ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కూడా ప్రతిపక్షాలను కూడా వ్యతిరేకత కూడా వచ్చింది కాబట్టి మరి దీనిపై కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి గానీ మంత్రులు గానీ స్పష్టత ఇచ్చారు. దీనిపై కూడా మరి రేషన్ కార్డు లేకుండా కూడా మరి కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకొని ఒకవేళ కుటుంబంలో కొరుకుంటే మిగతా వారికి లేకుండా కూడా వాళ్ళందరూ కూడా ఒక రైతు రుణమాఫీ పథకాన్ని కూడా అమలు చేస్తాం, అది కూడా స్వల్పకాలిక రుణాలకు వర్తిస్తుందని కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఒక రైతు కుటుంబాన్ని యూనిట్ గా తీసుకునే చేస్తున్నాం కాబట్టి మరి మేజర్ గా అయితే మాత్రం పాస్బుక్ ఆధారంగానే ఎవరైతే క్రాప్ లోన్ అంటే ఇటు పాస్బుక్లు వ్యవసాయానికి సంబంధించి రైతు పాస్బుక్లు ఏవైతే తారాగా పెట్టి లోన్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ పథకానికి అర్హులు అవుతారని కూడా స్పష్టం చేస్తున్నారు కాబట్టి మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రశ్నిస్తుంది. ఒక పక్క కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ అమలు చేస్తుంటే మరోపక్క విపక్షాలు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కదా, పూర్తి స్థాయిలో చేయట్లేదు, రకరకాల కొర్రీలు పెట్టారు, ఏకంగా 50% మంది రైతాంగానికి రుణమాఫీ అందట్లేదు, ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నారు కదా. గ్రౌండ్ లెవెల్లో అది ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందా? విపక్షాల వాదన ఏదైనా గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తుందా సతీష్? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ సర్కార్ అయితే ఒకటి చెప్తుంది, ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఈ రోజు 1,00,000 లోపు రుణమాఫీ చేస్తాం, తర్వాత 10 డేస్ లోపు 1,50,000 చేస్తాం, తర్వాత ఆగస్టు 15 లోపు మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేశారు కాబట్టి మరి ఇదంతా కూడా కొంతవరకు అయితే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అయితే విమర్శలు చేస్తున్నారు, బీఆర్ఎస్ గానీ ఇటు బీజేపీ నేతలు అయితే మరి ఒక్కసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు కానీ మరి విడతల వారిగా చేయడం ఏంటంటే కూడా కొంతవరకు బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నప్పుడు కూడా మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు 10 ఏళ్లలో ఒక 2 విడతలు మాత్రమే అంటే 25,000, 50,000 మాత్రమే
ఇటు రైతు రుణమాఫీ జరిగింది గత గవర్నమెంట్ లో కేసీఆర్ సర్కార్ లో కాబట్టి మరి ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తమ గవర్నమెంట్ మరి ప్రజలకు ఇటు రైతులకు ప్రయత్నిస్తుందని కూడా స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దానిలో భాగంగానే మేము ఆగస్టు 15 లోపు మేము డెడ్ లైన్ పెట్టుకున్నాం. ఆ లోపే ఇటు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని కూడా ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది కాబట్టి మరి దీన్ని ఒక సంచలనాత్మక నిర్ణయం కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా అభివర్ణిస్తున్నారు కాబట్టి మరి దీనిపై కూడా కొంతవరకు ఇటు బీఆర్ఎస్ అంటే ప్రతిపక్షంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ పై కూడా కొంత అలిగేషన్స్ వస్తున్నప్పటికీ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అలిగేషన్ చేస్తున్నప్పుడు కూడా మరి ఇదొకటి మాత్రం చరిత్ర ఉంది అని చెప్తున్నారంటే మొన్నటి వరకు ఇటు రైతు రుణమాకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అందులో కొంతవరకు క్లారిటీ లేకపోవడంతో కొంతవరకు ఇటు రైతుల్లో కూడా ఆందోళన వ్యక్తమైంది. మరి తమకు వస్తుందా రాదా, రేషన్ కార్డు లేకపోతే ఆ పరిస్థితి ఏంటి అనేపై కూడా సందేహాలు ఉన్నాయి. కానీ ఇవన్నిటి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు కూడా స్పష్టం చేస్తారు. రేషన్ కార్డు లేకుండా కూడా ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని తండ్రికి రేషన్ కార్డు ఉన్నా కానీ లేకపోతే పాస్బుక్ ఆధారంగా కూడా తమ గవర్నమెంట్ ఇటు రైతు రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేశారు కాబట్టి వీటన్నిటి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. మరి బీఆర్ఎస్ నేతల్లో మాత్రం ఇంకా కొంచెం తీవ్రంగా అయితే విమర్శన చేస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని మరి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది, రైతు డిక్లరేషన్ లో పేర్కొంది. మరి ఈ రకంగా 3 విడతలుగా రైతు రుణమాఫీ చేస్తున్నప్పుడు కూడా కొంతవరకు బగ్గుమంటున్నప్పుడు కూడా మరి ఇటు కాంగ్రెస్ మాత్రం ఒకటే చెప్తుంది, మరి తమ గవర్నమెంట్ రైతుల పక్షపాతి అని మరి మేము చెప్పినట్టుగానే ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తాను. దాని ప్రకారమే ఇటు దాదాపు 31,000 కోట్లు రైతుల రుణ ఖాతాలు కూడా జమ కావన్నాయి కాబట్టి మరి మొదటి విడతగా ఈ రోజు 1 లక్ష లోపు రుణమాఫీ చేస్తున్నాం. మరో 10 days లో 1,50,000 లోపు, అదే విధంగా ఆగస్టు 15 వరకు 2 లక్షల వరకు పూర్తిగా రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. శివ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.